జనసేన పార్టీకి అయితే 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా తాము కోరుకున్న చోట టికెట్ దక్కుతుంది. అక్కడ టీడీపీ నుంచి బలమైన నేత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా టికెట్ పొందే వీలుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కకపోయినా తాము ఈసారి ఆ ఛాన్స్ మిస్ చేయదలుచుకోలేదు. అందుకే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి టచ్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వెళ్లి భీమవరం టికెట్ సాధించుకున్న పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఆనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గం బీజేపీ కేటాయించడంతో అందులో చేరి ఎమ్మెల్యే అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవనిగడ్డ నుంచి బుద్ధా ప్రసాద్ కూడా చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అందుకే ఇప్పటి నుంచి జనసేన పార్టీలో చేరేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన 2 కమ్మ సామాజిక వర్గం నేతలతో పాటు రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గం నేతలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు 2 జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. వీరంతా టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలే కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో తెలియక ముందే ఇప్పుడే చేరి ఆ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుంటే మంచిది అన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జనసేన పార్టీలోకి నేతల తాకిడి పెరిగే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఏ మేరకు వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది వేచి